పెన్షన్ల రికవరీపై వెనక్కి తగ్గిన సర్కార్, అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం, ఆదేశాలు జారీ చేసిన సిఎస్. పెన్షన్ రికవరీపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. అనర్హులుగా భావిస్తున్న పథకాల లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం, నగదు రికవరీ ప్రక్రియను ఆపాలని ఆదివారం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. అనర్హులకు పథకాలు అందాయని తమ దృష్టికి వచ్చిందని, అర్హులకే స్కీమ్స్ అందేలా త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపింది. మార్గదర్శకాలు వచ్చే వరకు పెన్షన్ రికవరీలు ఆపాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు ఇవ్వగా కొంతమంది అనర్హులు కూడా లబ్ధి పొందారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 1826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పింఛన్లు తొలగనున్న 1826 మంది జాబితాను కూడా రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు. వృద్ధాప్య పెన్షన్లను రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారుల తప్పిదాలకు ప్రజలను ఇబ్బంది పెడితే డబ్బులు ఎక్కడి నుండి తెస్తారని మేధావులు నిలదీశారు. మేధావులే కాదు, ఏం తెలవనోళ్ళు కూడా నిలదీస్తారు. అవసరమైతే తన్నుతారు. అధికారులు వచ్చిన తన్నుర్రి, ఎవరు వచ్చిన తన్నుర్రి. ఈ వృద్ధుల మీద మీ ప్రతాపం. లోపాలు జరగవచ్చు. ఆ లోపాలు ఎవరు సరిదిద్దాలే? ఇప్పుడు ముఖ్యమంత్రి అయినట్టయినా, మంత్రులు అయినట్టయినా మొత్తం మండలం గ్రామం తిరిగి ఈమెకి ఏజ్ ఉన్నదా, ఏజ్ లేదా, ఈమె వృద్ధురాలు కాదా అని ఎక్కడన్నా ముఖ్యమంత్రి పోయి చూస్తాడా? అది ఎవరు? ఆ సదరు అధికారులు, ఆ గ్రామాధికారులు కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, వాళ్ళ మీద ఉన్న మండల సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళ మీద ఉన్న జిల్లా అధికారులు, ఆ ఎమ్మెల్యే, వాళ్ళంతా చూసుకోవాలి. అది వృద్ధులకు ఇచ్చిన పింఛన్లను 10 సంవత్సరాలు అనుకోరు. ఆ 10 సంవత్సరాల పింఛన్లు వెనకకి ఇవ్వాలి. మీరు అర్హులు కాదు, మీకు ఏజ్ లేదనో, లేకపోతే వాళ్ళు ఆ పింఛన్కి వేరే తీరుగా ఆర్థిక పరంగా అర్హులు గారనో తీసుకున్న డబ్బులు వెనకకి ఇచ్చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతుంది ఈ ప్రభుత్వం. ఒక పని చేద్దామా? రైతు బంధు ఎవడెవడైతే ఎమ్మెల్యే తీసుకున్నాడో, ఎవడెవడైతే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే కదా, మీరు అంతే వెనకకి ఇస్తారా? మీరు అర్హులేనా? రైతు భరోసాకు, రైతు బంధుకు అర్హులేనా మీరు? అసలు దేనికి అర్హులు మీరు? దొబ్బి తినలే ఒక్కొక్కడు. రైతు బంధు మా అంటే నెలకు 2000 రూపాయలు, నెలకు 2000 రూపాయలు, సంవత్సరానికి 24,000 రూపాయలు. సంవత్సరానికి 24,000 రూపాయలు అంటే ఇక 5 సంవత్సరాలకు వేసుకోర్రి. మా అంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకు వాళ్ళ వెంటబడి వాళ్ళని వేధించి ఇప్పుడు సాగుదలకున్న ముసలోళ్ళను భయపెట్టి వాళ్ళ మీద కత్తులు దూస్తారా? కత్తులు. ఇది ఏమైనా ఆలోచనేనా? ఇది ఎంత సిగ్గుమాలిన ఆలోచన విధవల్లారా ఇది. ఈ నోటీసులా మీరు ఇచ్చేది? నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలు ఎవడెవడైతే రైతు బంధు తీసుకున్నాడో ఆ పైసలని వెనకకి ఇచ్చేయరు అనుర్రి. ఎమ్మెల్యేలు అర్హులా? ఎమ్మెల్యేలు రైతు బంధుకు అర్హులా? మంత్రులు అర్హులా? ఆ రోజు ఎంపీగా ఉండి నువ్వు తీసుకోలేదా రైతు బంధు? నీ ఇప్పుడున్న నీ మంత్రులు సీతక్క కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏదే పొంగులేటి కావచ్చు, అదే వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వివేక్ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ రైతు బంధు తీసుకోలేదా? వీళ్ళని గక్కించగలవా? ముసలోళ్ళ మీద ఏ ఆధారం లేకుండా, ఏ దిక్కు లేకుండా మీ రాజకీయాన్ని ముసలోళ్ళ మీద రుద్దుతున్నారా? మీ ప్రతాపాన్ని ముసలోళ్ళ మీద రుద్దుతున్నారా? మీ అధికార జులుం ముసలోళ్ళ మీద రుద్దుతున్నారా? వృద్ధుల మీద. మీకు దమ్ముంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి వెళ్ళి రైతు భరోసా రికవరీ చేయరు. మీ దమ్ముంటే గప్పుడు మొగోళ్ళు అనిపించుకుంటారు. వేదవల్లారా.